హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ. స్వామి స్వామి ఏం లేదు, మా మా అంటే మన హిందువే కానీ ఒక క్వశ్చన్ వేసిండు. గోవింద అంటే గోవుని కోసి విందుగా పెట్టిండ్రు అన్నదానికే గోవింద అని అన్నారు అని అంటున్నారు. ఎక్కడ ఉంది స్వామి? అది ఎక్కడ ఉందో చెప్పాలిగా. అది ఎక్కడుందో చెప్పండి. అది కానీ దాన్ని ఫస్ట్ గోవింద అర్థం అంటే చెప్పండి. గో అంటే ఇంద్రియాలు. ఓకే. గో అంటే వేదాలు. ఓకే స్వామి. గో అంటే మనస్సు. ఓకే స్వామి. గో అంటే వేద పండితులు. ఇలా చాలా అర్థాలున్నాయి. గో అంటే ఉపనిషత్తులు. వీటన్నిటికీ ఆనందాన్ని ఇచ్చేవాడు గోవిందుడు. ఓకే స్వామి. ఓకే స్వామి. అదే వాడు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఉదాహరణకి గోవింద, ఇప్పుడు వీరభద్రం గారు రోజు రాత్రి మందు కొడతారు. ఎవరు చెప్పాలి? వీరభద్రం చెప్పాలి. నేను ఎవరినని చెప్పడానికి. నేనే అడిగింది స్వామి. నా పేరు శివ. ఏం పేరు? శివ స్వామి. శివ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్నెవడు అడిగాడు? అట్లా కాదు, గోవింద అంటే ఇప్పుడు నువ్వు యాక్చువల్గా విందుకు రమ్మంటే ఏమంటావు? నువ్వు తెలుగు ఇంగ్లీష్ నువ్వు మాట్లాడి తెలుగు స్వామి. ఇప్పుడు ఈ రోజులో విందు ఉంది రండి స్వామి అంటే అప్పుడు నువ్వేమంటావు? వస్తా తినడానికి అంటావా లేదా? అందులో తినడానికి లేదు, ఒక జస్ట్ ఏదో తెలుసుకుని వస్తావు. అట్లా కాదు స్వామి, ఈరోజు విందు ఉందంటాము, తినడానికి నేను ఇన్వైట్ చేస్తున్నా యాక్చువల్ గా. స్వామి ఈరోజు విందు ఉంది రండి స్వామి అంట. మీరు ఉద్దేశంతో వస్తారు ఇంటికి? నేను అదే అడిగితే అడిగినా, నాకు తెలియదు కాబట్టి. గోవింద విందు అంటే విందు అంటే గోవిని వధించి విందు పెట్టారా అని డౌట్ వచ్చి అడుగుతున్నాను. అలా నీకు ఎవరు చెప్పాడు? అది నా పాయింట్. ఇది తెలుగు పదం కాదు కదా. ఏది ఊహించకూడదు కదా. మీకు ఎవరైనా ఊహించడం అనేది తప్పు కదా. అడగాలి. ఊహించడం అనేది రాంగ్. దాన్ని ఇంగ్లీష్ లో ఇంటర్ప్రిటేషన్ అంటారు. అలా అంటే మామూలు గోవింద్ అనే పదార్థాన్ని సంస్కృతంలో స్వామి. అది సంస్కృతం కదా. గో అంటే అర్థం ఏంటి? ఓకే ఓకే. గో అంటే ఆవులు, గో అంటే ఇంద్రియాలు, గో అంటే వేదాలు, గో అంటే ఉపనిషత్తులు. గోవింద అంటే గోవులకి, ఇంద్రియాలకి, ఉపనిషత్తులకి, వేదాలకి ఆనందం కలిగజేయవాడు. ఈ పదం ఎవరు వాడారు? బ్రహ్మదేవుడు కృష్ణుడు గోవర్ధన్కి పెట్టినప్పుడు బ్రహ్మ విమోహన అయ్యాక ఇంద్రుడు వాడినటువంటిది. ఇప్పుడు నాకు నువ్వెవరో తెలియదు కదా. అవునవును స్వామి. రోజు రాత్రి మందు పడతావు కదా నువ్వు. అనొచ్చా స్వామి? అర్థం ఎవడో తెల్దా? అవును. నిన్ను తాగుబోతాడు అంటే ఎంత తప్పు. నీకు తెలియదు కాబట్టి నేను అంటే కోపం పడతా. తప్పు పెట్టాను. అసలు ఎవరో నా పరిచయం లేదు. తెలిస్తే స్టోరీ చెప్పు స్వామి, అంటే తెలియనప్పుడు అంతేగా నిన్ను నేను అనకూడదు కదా. తప్పు కదా. తెలిస్తే చెప్పుకుంటా. అంతేగా నువ్వు అసలు పరిచయం లేని నిన్ను పట్టుకుని ఈ శివ అనేవాడు తాగుబోతుండే అంటే ఎంత తప్పు. అలాగే మనం గోవింద అనే పదాన్ని మన ఇష్టం వచ్చినట్టు వక్రీకరణ చేయడం కూడా అంతే తప్పు. గోవింద అనేది సంస్కృత పదం కదా. అన్నమయ్య ఏం చెప్పారు? గోవింద గోవింద అని కొలువరే. భగవంతుడు కొలవమని చెప్పారు, తలవమని చెప్పారు. గోవింద అంటే ఇదిగో ఇది మనస్సుకి, ఇంద్రియాలకి, గోవులకి, వేదాలకి, ఉపనిషత్తులకి ఆనందం ఇచ్చేవాడు అని అర్థం. వింద అంటే ఆనందం ఇచ్చు అనే యొక్క అది. నీకెవడో చెప్పుకుంటాడు గొర్రె. వీళ్ళందరూ వీళ్ళకి ఆన్సర్ లేక ఇష్టం వచ్చినట్టు ఏదో క్రియేట్ చేస్తుంటారు. ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు, రాజేష్ అనేవాడు. క్రైస్తవులే. నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావురా? రాజేష్ అనే పేరు లేకపోతే నీకు బతికేయలేదు కదరా బాబు. అది శివుడి పేరు. చెప్పు. ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే బిపి కాంచారమ్మ అమ్మవారు ఉన్నారు తిరుమలలో. ఆమెకి వాళ్ళ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ పుట్టిస్తే వస్తాయి. ఇప్పుడు ఇదేదో వాట్సాప్ స్టోరీ చెప్పకూడదు కదా. ఇప్పుడు నేను భాగవతంలోంచి మాట్లాడా, అలా ఏదైనా శాస్త్రంలోంచి మాట్లాడాలి. అవును స్వామి. ఏదైనా మాట్లాడితే శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రం లేకుండా మాట్లాడకూడదు. వాట్సాప్ స్టోరీ మాట్లాడకూడదు. ఉదాహరణకి మీ నాన్న పేరు నాకు తెలీదు, నేను అడగాలి మీ నాన్నగారి పేరేంటి? వెంకట స్వామి. అంతే. నేను నోటికి వచ్చింది చెప్పకూడదు మీ నాన్న పేరు, తప్పు. నేను అడగాలి నిన్ను. అలాగే మన డౌట్ వస్తే శాస్త్రాన్ని, గురువుని, సాధువుని అడగాలి. వాట్సాప్ స్టోరీ చెప్పకూడదు. అంటే ప్రజెంట్ ఉన్న కమ్యూనికేషన్స్ లో
ఇంత క్లుప్తంగా మామూలుగా ఇంత క్లియర్ గా ఎవరు నోటిలో ఒకడు ఉంటారు స్వామి, అంటే మీలాగా చెప్పేటోళ్ళు నోటికి ఇప్పుడు ఉన్నారు స్వామి ఈ సమాజంలో. అవును, వైసీపీ గవర్నమెంట్ అది కమ్యూనిటీ వాళ్ళని పరిపాలించిన గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో కమ్యూనిటీ వాళ్ళు పరిపాలించామంటే మన చైర్మన్ మొత్తం వాళ్ళంతా వాళ్ళే కదా పరిపాలించింది. అదే కదా, అందుకే తిరుమల స్వామి దానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాడు. అంతే కదా స్వామి. స్వామి మేము కాశీలో ఉన్నాం. కాశీలో ఇప్పుడే విశ్వనాథుడు అన్నపూర్ణ దర్శనం చేసుకుని వచ్చాం. నేనా ఉన్నా మరి రావాలి. ఓకే, మంచి మంచి సదస్సు ఇచ్చారు. థ్యాంక్ యూ స్వామి. అర్థమైంది కదా? అర్థమైంది స్వామి. అది అందుకని ఎవడో వాట్సాప్ లో పెట్టింది వినకూడదు. గో అంటే గోవు, వింద అంటే విందు. ఇది బాగుందా? సాధ్యమైనంత వరకు ఇక్కడ ఎడ్యుకేషన్ చేస్తున్నాను. ఏం లేదు, వినాయకుడిని తీసుకుపోయి ఆ మాంసం తిన్న వాళ్ళు వీళ్ళు స్నానం చేయకుండా ముట్టుకుంటున్నారు, అది తప్పు అన్నదానికి ఇది వచ్చింది స్వామి ఈ క్వశ్చన్. మంచి విషయం. గోవు అనేది హిందువులది కాదు, ఈ భూమి మీద మనుషులందరికి సంబంధించింది. గోవుని వధించకూడదు, గోవుని తినకూడదు. అలా తినమని చెప్పేవాడు వాడు హిందువు కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు. ఈజ్ నాట్ హ్యూమన్. ఓకే సార్, ఓకే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.